ఇప్పుడు ఆస్తి మొత్తం నా చేతిలో ఉంది. నేను అక్కకి పైసా డబ్బులు కూడా ఇవ్వనని తేల్చి చెప్పేశాను. మరి ఆ డబ్బుల్ని అక్క ఎలా కడుతుంది అని పార్వతి అనడంతో, వాళ్ళిచ్చిన గడువు రేపటి వరకు ఉంది కదా! రేపటిలోపు ఏం చేస్తుందో చూడాలి అని చారు అంటుంది. అదేనే రేపటిలోపు ఏం చేస్తుందంటావు అని బామ్మ అడుగుతూ ఉంటే, అదే చూద్దామని చారు అంటుంది. ఇచ్చిన గడువులోపు డబ్బులు కట్టకపోతే ఏం జరుగుతుందో మీకందరికీ కూడా తెలిసిందే కదా! అప్పుడు నా ప్లాన్ అమలు చేస్తాను అని చారు చెప్తూ ఉంటుంది. తర్వాత జానకి రఘురాం నిద్రపోతూ ఉంటే కాళ్ళు నొక్కుతూ ఉంటుంది. అప్పుడే పద్మ రావటంతో ఇష్యూ అరవకు, ఆయన నిద్ర లేస్తారు అని జానకి మెల్లగా మాట్లాడుతూ ఉంటుంది. తెల్లవారితే వాళ్ళిచ్చిన గడువు పూర్తయిపోతుంది వదిన. 25,00,000 కట్టాలి కదా! నాకు చాలా భయంగా ఉంది అని పద్మ టెన్షన్ పడుతూ జానకి చేతులు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది. చూడు, ఇంకా రేపటి వరకు గడువు ఉంది కదా! ఈ లోపల నేను ఏదో ఒకటి చేస్తాను, డబ్బు సర్దుతాను, నువ్వేమీ భయపడకు, కంగారు పడకు అని జానకి ధైర్యం చెప్పి పంపించేస్తుంది. ఇప్పుడు నేను రామలక్ష్మి ఆద్యకు కూడా ఈ విషయాలు ఏవి కూడా పంచుకోలేదు. ఇప్పటికే పిల్లలు చాలా కష్టపడ్డారు. మళ్ళీ 25,00,000 కావాలని అడిగితే వాళ్ళు ఈ డబ్బుల కోసం ఏమైనా చేస్తారు, వెనుకాడరు. అందుకే నేను చెప్పలేదు. ఇప్పుడు ఏం చేయాలి అని జానకి ఆలోచిస్తూ ఇక ఎవరికీ తెలియకుండా డబ్బులు తీద్దామా అని అనుకుంటూ బీరువా దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే పార్వతి, చారు కిటికీలో నుంచి ఇదంతా గమనిస్తూ చాలా షాకింగ్గా కోపంతో మండిపడుతూ చూస్తూ ఉంటారు. మరిప్పుడు జానకి కొత్త సమస్యలో ఇరుక్కుంటే మళ్ళీ రామలక్ష్మి ఆర్జనే జానకిని ఎలా కాపాడుతారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.